హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మేడం సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? నేను నేరేడ్మెట్లో ఉంటాను మేడం. నేరేడ్మెట్లు. సో నా పేరు యుగంధర్ మేడం. యుగంధర్. అయితే మా సిస్టర్ ఉన్నారు మేడం, ఎంఎస్ లీలా. సో తను మ్యాట్రిమోనీలో అబ్బాయిని చూశాను అని చెప్పని. ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది, మీదా మీ సిస్టర్ దా? మా సిస్టర్. మీ సిస్టర్ ప్రాబ్లం మాట్లాడడానికి మీరు వచ్చారు. మీ పేరెంట్స్ వీళ్ళిద్దరు? Yes, ma'am. సార్ చెప్పండి, అయితే ఏం చేస్తారు, తను ఏం చేస్తుంది? తన ఐటీ ఎంప్లాయీలో వర్క్ చేస్తాను. ఓకే. ఫస్ట్ విప్రోలో వర్క్ చేసింది ఓ 9 years 10 years. ఆ తర్వాత టెక్ మహేంద్రలో జాయిన్ అయ్యి రీసెంట్ గా ఒక 1 year వరకు జాబ్ చేస్తూ ఉంది. సో ఎంతమంది పిల్లలండి? నేను, మా సిస్టర్. మీరు, మీ సిస్టర్. మీ ఫాదర్ ఏం చేస్తారు? ఆయన రైల్వే ఎంప్లాయ్. రిటైర్మెంట్ Retired అయిపోయింది. రిటైర్ అయ్యారు. 3 years అయిపోయింది. మీకు మ్యారేజ్ అయిపోయింది? నాకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? నాకు 10 years అయిపోయింది. 10 years అయింది మ్యారేజ్. మీ సిస్టర్ మ్యారేజ్ కుందా? మ్యారేజ్. ఓకే. సో మా సిస్టర్ కి 30 రీసెంట్ గా చనిపోయే ముందు 31 years. 30 years. చనిపోయిందా? నేను ఇంకా ఇప్పుడే అడుగుదాం అనుకున్నా, మీ అమ్మాయి రాలేదు ఎందుకని అని. అమ్మాయి చనిపోయిందా? సార్ ఇప్పుడు స్టోరీ చెప్తున్నారా? ఇది ఇప్పుడు రీసెంట్ గా అయింది మేడం. December 13 లాస్ట్ డిసెంబర్ లో 13 కి చనిపోయారు. అయితే మ్యాట్రిమోనీలో అబ్బాయిని చూసిందని చెప్పని 2020 నుండి ఇంట్రొడ్యూస్ అయ్యారు మేడం. అతను ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఎవరు అతన్ని సరే తీసుకురా చూస్తామని చెప్పాను. అమ్మాయి తీసుకొచ్చి చూయించింది అబ్బాయిని. సో ఈ అబ్బాయిని ఇష్టపడ్డాను అని చెప్పని. సో 3 months ఆ అబ్బాయి సరే ఓకే. ఎలా పరిచయం అతను? మ్యాట్రిమోనీలో పరిచయం అయ్యాడు అని చెప్పి 2020లో మీ సిస్టర్ మ్యాట్రిమోనియల్ ద్వారా ఒక అబ్బాయి పరిచయం అయ్యారు. అంటే మీరు చూడొచ్చు కదా సంబంధాలు. మ్యాట్రిమోనియల్ లో ఫోన్ నెంబర్ పేరెంట్స్ దో బ్రదర్ దో ఇస్తారు కదా, అమ్మాయిది డైరెక్ట్ గా ఇవ్వడం ఉండదు కదా. ఎలా ఇచ్చారు మీరు? అంటే ఈ అమ్మాయి ఇచ్చుకుంది మేడం. అంటే మ్యాట్రిమోనీలో పెట్టుకుంది. ఎందుకు మీరు సంబంధం? అంటే మేము ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం మేడం. కానీ ఈ అమ్మాయి కొంచెం నాకు వద్దు ఇప్పుడే, కొంచెం నేను ఇప్పుడే ఆగండి, కొంచెం ఆగండి అని చెప్పని చెప్తూ ఉంది. సో తనకి నచ్చిన వ్యక్తి దొరికితే బాగుండు అని తన ప్రయత్నాలు ఇంత తొందరగా నన్ను ఎందుకు మ్యారేజ్ చేయడం వద్దని చెన్నై నుంచి చూస్తున్నామండి సంబంధాలు, బ్రోకర్లతో మాట్లాడుతూనే. అంటే అమ్మాయి ఏమంటే హైదరాబాద్ లోనే నేను ఎవరినైనా అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, కొంచెం అట్లా ఉంటే ఎవరినైనా చూడండి అని చెప్పి. అప్పటికి తన శాలరీ ఎంత అండి? అప్పటికి శాలరీ మనకి ఐడియా లేదు మేడం, కానీ ఒక 50 ఉంటుందేమో మేడం. మీ సిస్టర్ శాలరీ మీకు అంటే ఆమె చెప్పలేదండి, ఎవరికి చెప్పలేదు, మాకు కూడా చెప్పలేదు. ఎందుకంటే శాలరీ చెప్పదు. అంటే ఎంతో కొంత ఇచ్చేది తీసుకునే వాళ్ళం. అంటే మీకు అమ్మాయికి ర్యాపో తక్కువ ఉందా ఏంటి? అంత ప్రేమగానే ఉండేవాళ్ళం, అంత ఫ్రెండ్షిప్ గానే ఉండేవాళ్ళం. శాలరీ రివీల్ చేసేది అలా ఒక శాలరీ చెప్పకూడదు అన్న ఒక పాయింట్ లో ఉండేది. అది 2013 కి సార్ ఆమె జాయిన్ అయింది. ఎంఎస్ చెప్తారని 2 years బాండ్ పెట్టింది. ఆమె ఎంఎస్ చదివిందండి. ఎంఎస్ అయితే విప్రోలో జాబ్ వచ్చింది. 15,000 అమ్మా. 15,000 సార్ అయితే 10,000 ఇచ్చేది. 5,000 అలా ఉంచుకుంది. అలా 4 years తర్వాత 17,000 ఇచ్చేది. తర్వాత 13,000 ఇచ్చింది సార్ 4-5 years. మీకు మంత్లీ అమౌంట్ పంపిస్తూ ఉండేది? ఇంట్లోనే ఉండేది. 5 years వరకు ఇచ్చింది మేడం. తర్వాత ఇక 2020 సెప్టెంబర్ వీడు అమ్మ చూసానమ్మా ఈ సంబంధం అంటే ఎక్కడమ్మా అంటే మేము నేరేడ్మెట్టు, అబ్బాయి ఉండే నాగారం అండి. నాచారం, చిలక నగర్ నాచారం, ఉప్పల్ దగ్గర ఉంది చూడండి. నాచారంలో ఉన్నాడమ్మా అంటే ఏం చేస్తాడంటే ఆ అబ్బాయి ఇక బ్యాంక్ లో చెప్పిందండి. 3 months లో అంటే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయించిన రోజు నేను పిలిచి అడిగాను, నువ్వు ఏం చేస్తావు అది ఇది అని అడిగితే అతను పిలిచి మీరు మాట్లాడితే ఏమన్నాడంటే నేను HDFC లో HR లో వర్క్ చేస్తాను. ఎక్కడ అంటే బంజారా హిల్స్ ఇక్కడ చెప్పాడు. అంటే అప్పటికి వాళ్ళిద్దరికి పరిచయం ఎంత మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి? అప్పటికి పరిచయం ఒక 1-2 months అవి ఉండొచ్చేమో తెలియదు మనకి. అయితే 1-2 months ఉండొచ్చు, లేదంటే అదే 1 month అని కూడా నాకు తెలీదు. ఉన్నారని ఆ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయించింది నాకు తెలిసింది అయితే 2020లో. సో బంజారా హిల్స్ ఇక్కడ అని చెప్పని చెప్పాడు అబ్బాయి. సో మళ్ళీ ఒక 3 months తర్వాత నాకు 3 months టైం ఇవ్వండి అని అన్నారు. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత 3 months టైం ఇవ్వండి. ఎందుకు బాబు అని అన్నారు. కొంచెం నన్ను సెట్ చేసుకుంటాను, మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్లియర్ చేసుకొని 3 months లో మ్యారేజ్ చేసుకుంటాను అని అన్నారు. 3 months లో మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పని ఇంకా నేను 3 months నెక్స్ట్ 3 months నుంచి నేను అడగడం మొదలు పెట్టాను, ఏమైంది మ్యారేజ్ చేసుకుంటా అంటే. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడారా మీరు? అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నతో? ఈ అబ్బాయి ఏం చేశాడంటే అప్పటి నుంచి ఇంకా మొత్తం గేమ్ ప్లే చేశాడు మేడం. ఎలా అంటే పెదనాన్న చనిపోయాడు ఆగస్ట్ లో. సెప్టెంబర్ లో కలిసాడు కదండి. ఆగస్ట్ లో పెదనాన్న చనిపోయాడు. సంవత్సరం వరకు నేనే తలకొరికి పెట్టాను కూడా. ఇక అప్పుడు దాకా మాట్లాడద్దు
ఫోన్లు మాట్లాడుకోవచ్చు కదమ్మా, వాళ్ళ అమ్మా నాన్న ఏంటి ఎలా ఉన్నారు, ఇట్లా వచ్చాడండి మీ అబ్బాయి అని మీరు ఫోన్ లో మాట్లాడవచ్చు కదా. అయితే మొత్తం యాక్సెస్ మొత్తం ఈయనే మాట్లాడుతున్నాడు మేడం, ఎవరితో ఎవరు మాట్లాడలేదు, ఇల్లు కూడా ఎందుకంటే చూపించలేదు. ఇప్పుడే వద్దు నేనే మా ఇంట్లో చెప్తాను అది ఇది అని చెప్పుకుంటూ వస్తుంది. అంటే దీన్ని బట్టి మీ అమ్మాయికి ఎక్కువ మ్యానిపులేట్ చేసింది. అతను చెప్పేది నమ్మండి, అతను నిజం, నాకు నచ్చాడు కదా అన్నట్లు తను చెప్పడం వల్ల తన ఇష్టం కోసం మీరు అడ్జస్ట్ అబ్బాయి అవ్వచ్చు. మంచోడు, చాలా మంచోడు, అన్నకంటే చాలా మంచోడు అబ్బా, అందుకని చెప్తూ ఇట్లా నమ్మింది వచ్చింది. పూర్తిగా పాప. నమ్మిందండి, అలా నమ్మింది. మళ్ళీ 2021 కు సెప్టెంబర్ అయిపోయిందండి, వాళ్ళ అవును, పెదనాన్న అయిపోయింది. కార్యక్రమం అన్నారు కాబట్టి అప్పటిదాకా ఆగారు. అతను ఎలా చెప్పాడంటే ఆ 1 year ని కూడా ఎలా చెప్పాడంటే ఈ 1 year లో కూడా ఈ చెడ్డు కార్యం అయింది కాబట్టి మీరు మంచి కార్యం వచ్చి మాట్లాడడానికి కుదరదు, ఎందుకంటే మా ఇంట్లో చాలా పట్టింపులు ఎక్కువ ఉంటాయి, అవన్నీ చూస్తారు. వాళ్ళు మీరు ఒకే క్యాస్ట్ లేదండి, వాళ్ళు వేరే వాళ్ళు- caste. మరి వాళ్ళ ఇంట్లో ఒప్పుకునే వాళ్ళ లేకపోతే ఏంటి అంటే వేరే? మేడం వాళ్ళ ఇంట్లో అంతా ఎలా వాళ్ళ చేశారంటే నాన్నకు ఈ అబ్బాయి- జాబ్ లేదండి, ఉమ్. అమ్మాయి అంటే మీకు తర్వాత తెలిసింది వాళ్ళ గురించి. అంటే మామూలుగా తెలుసు అండి, చెప్పేది పాప అన్ని తను చెప్తుంటే మాకు అలాగే చెప్పింది. ఓకే. చెప్పాక సర్లే అనేసి నేనే చెప్తాను వాళ్ళది ఏం లేదు నేను చెప్తాను అన్నాడు. ఉమ్. అంటే తను ఇక నమ్మామండి, మేము అదేలేమ్మా. నమ్మాము. ఇక సంవత్సరం మీ అమ్మాయి అయిపోయింది. ఒక్కగానొక కూతురు ఇష్టపడింది కదా అని మీరు ప్రతిదీ అడ్జస్ట్ అవుతూ ఆ వచ్చారు. అదేనండి మేము ఓకే. చేసింది. అలాగా మళ్ళీ సంవత్సరం అయిందండి. ఉమ్. ఈ అమ్మాయి అడుగుతుంది, ఏమ్మా మేము పోయి అడుగుతాము చేస్తాము అన్నయ్య అడుగుతాను అని అంటే, లేదమ్మా చెప్తాను అడుగుతున్నా అని డిస్కషన్ చేసుకుంటున్నారండి. మళ్ళీ సెప్టెంబర్ 2021 వచ్చింది కదండి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో వాడు ఓన్ ఫాదర్ చనిపోయాడు. ఓ. ఉమ్. ఇక ఆ ఇంకా 3 months రిక్వెస్ట్ 4 చేసి months లో. మాటలు అవ్వలేదు. మాటలు ఈలోపు అవ్వలేదు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారే చనిపోయారు. 1 year లో కూడా మాటలు మాట్లాడొద్దని చెప్పని రెస్ట్రిక్ట్ అదే పెట్టాడు, అదే అయిపోయింది. తర్వాత 2-3 months ట్రై చేసిన ఈ లోపు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఓకే. ఇక ఇంకా మేము మాట్లాడడానికి ఆప్షన్ లేదు. ఈ లోపల ఇక అమ్మాయి ఇక ఏం మాట్లాడడానికి ఎవరు లేదు కదా, మేము చావుకి వెళ్ళాము, అందరం వెళ్ళారా వాళ్ళ ఇంటికి వెళ్ళారా? ఓకే. వెళ్ళాము. ఆ బాబు, నేను, ఈయన, మా కోడలు అందరూ వెళ్ళాము. మంచి చెడ్డ పాపనే దగ్గర ఉండి కూడా అన్ని చూసింది చేసింది. ఆహా. హాస్పిటల్లో సీరియస్ గా ఉంటే కూడా యశోద హాస్పిటల్లో ఫోన్ చేస్తే ఇక అందరం అప్పటికి వెళ్ళాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు మీరు ఒక ఫ్యామిలీ ఉన్నారు, మీ అమ్మాయి వాళ్ళు చేసుకోబోతున్నారు అనేది కూడా వాళ్ళకి ఐడియా ఉంది. ఐడియా ఉంది మేడం, కానీ లాస్ట్ లో ప్లేట్ ప్లాయించినారు మేడం. అది అప్పటి వరకు అయితే ఐడియా ఉంది మీకు అయితే తెలుసు. హాస్పిటల్ సో సీరియస్ అందువల్ల అంటే ఆయన చనిపోవడం వల్ల మీరు కూడా వెళ్ళారు. సీరియస్ అంటే కూడా వాళ్ళ ఇంట్లో వెళ్ళామండి. వాళ్ళ అమ్మకి పలకరించారు. తెలుసు, ఓకే. వాళ్ళ అమ్మకి తెలుసు, చెల్లెకి కూడా తెలుసండి. వాళ్ళ బంధువులకి ఏమి తెలుసో తెలీదో ఈ అబ్బాయి మ్యానిపులేట్ చేశాడు మేడం. చెల్లె కూడా మన కానీ ఇంటికి అయితే వచ్చేది అండి. మేము చనిపోయినప్పుడు మేమందరం వెళ్ళాం. సీరియస్ గా వాళ్ళ ఉన్నా గానీ ఫోన్ చేస్తే మేము వెళ్ళాం. సీరియస్ గా ఉన్నప్పుడు వెళ్ళారు, వెళ్ళాం. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆ, చూడడానికి వెళ్ళాం. ఇక్కడ వెళ్ళారు. యశోద మీ హాస్పిటల్. ఫ్యామిలీ ఏంటి అనేది వాళ్ళ చుట్టాలకు గానీ వాళ్ళకి గానీ ఒక ఆ, ఐడియా అయితే ఆ ఉంది. చావు చనిపోయినప్పుడు కూడా వాళ్ళందరూ అటు ఇటు చూస్తూనే ఉన్నారు. ఓకే. అంటే ఇక ఈ అమ్మాయి అక్కడ మీ అమ్మాయి కొంచెం యాక్టివ్ పార్ట్ కూడా చూసుకుంటుంది ఇంట్లో. చాలా యాక్టివ్ గా చేసింది అన్ని మేడం. సొంత కోడలు చేసినట్లుగా చేస్తుంది. అన్నీ చేసింది. చేసిందండి. హాస్పిటల్లో డబ్బులు కూడా కట్టేది. యశోదాల సీరియస్ ఒక 1 hour 7 చాలా వాళ్ళు చేసిందండి. ఎంతమంది అండి? అబ్బాయి ఎవరండి? వాళ్ళ తరపు? ఒక అబ్బాయి, అమ్మాయి. వాళ్ళు కూడా అంతే. అమ్మాయి కూడా మా ఇంటికి వస్తా పోతా ఉండేది. ఈ మధ్య అమ్మాయిని వాళ్ళ తీసుకొచ్చేవాడు. నాన్నకి బాగాలేదని అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసి డబ్బులు కట్టింది, అన్ని చేసింది. ఓకే. వాళ్ళ నాన్న చనిపోయినాక కర్మకాండాలన్నీ చేసింది, మగ పిల్లోడిలాగా చేసింది. అన్ని మా అమ్మ పంతులు మాట్లాడడం చేయడము, వాళ్ళకి ఎవరు ఎందుకు లేరు అబ్బాయి చేయొచ్చు అంటే కదా? అమాయకుడు అంటే అన్నట్లు మేడం అతను తిరగలేడు మనం అనేసి తిరగలేడని వాళ్ళ కాదు. చెల్లిని ఇంట్లో పెట్టి అంత ఈ బాధలో అమ్మాయిని ఉన్నాడు, నాన్న చనిపోయి నేను ఎవరో ఒకళ్ళు డేరు స్టెప్ మరి వాళ్ళ చుట్టాలు లేరా, అన్నదమ్ములు ఎవరు ఉన్నారు, బాబాయ్ వాళ్ళు ఉన్నారు, ఉంటారు కదా. వాళ్ళు దూరంగానే ఉన్నారండి. ఓకే. వీళ్ళ గురించి తెలిసి అసలు వీళ్ళు ఏంటి? ఇక 2023కి వాళ్ళ నాన్నది అయిపోయిందండి. ఓకే. అయిపోయాక ఇక పాప ఒక 10 రోజులు ఆగింది. ఆగి అడుగుతుందండి, రోజు అడుగుతుంది ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు అని. అప్పటి నుంచి చెల్లెది అయిపోని మళ్ళీ మధ్యలో చెల్లెది పెట్టాడు.